డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిలో ఇవాళ హీరోయిన్ చార్మిని విచారిస్తుంది సిట్. అయితే తాను మహిళ అయినందున మహిళా అధికారులే విచారించాలని, అర్ధరాత్రి వరకు విచారించకూడదని, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దని హైకోర్టులో పిటిషన్ వేసింది చార్మి. దీనిపై తీర్పు వెల్లడించిన కోర్టు పలు కీలక మార్పులు చేసింది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని, చార్మికి ఇష్టం లేకపోతే బ్లడ్ శాంపిల్స్ సేకరించవద్దని, మహిళా అధికారులతోనే విచారణ చేయాలని సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అయితే చార్మిని విచారించేందుకు 100 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం సిద్ధం చేసుకున్నారు సిట్ అధికారులు. ముఖ్యంగా కెల్విన్ ఇచ్చిన సమాచారంతో చార్మిని టార్గెట్ చేయనున్నారు. కెల్విన్ ఫోన్లో చార్మి ఫోన్ నెంబర్ను చార్మి దాదాగా ఫీడ్ చేసుకున్నాడు కెల్విన్. అంటే వీరిద్దరి మధ్య ఇంత చనువు ఎలా ఉంది, కెల్విన్కు సినీ ఇండస్ట్రీతో పరిచయం లేకపోయినా ఇంతటి సాన్నిహిత్యం ఎలా కుదిరింది అనే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయనున్నారు. దీనికి తోడు కెల్విన్తో 1000కి పైగా వాట్సాప్ సంభాషణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో అనేక ఆధారాలు ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు పూరి జగన్నాథ్తో డ్రగ్స్ పరమైన సంబంధం, ఇలా అనేక ప్రశ్నలతో చార్మిని ప్రశ్నించనున్నారు సిట్ ఆఫీసర్స్.